అంటే రెయిన్ఫాల్ డెవలప్మెంట్ లెంత్ సాటిస్ఫై అయ్యింది అంటే దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఇష్యూస్. ఓకే. ఓకే. నెక్స్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం డెవలప్మెంట్ లెంత్. సో ఐఎస్ కోడ్ ఏం చెప్తుందంటే ఐఎస్ కోడ్ పేజ్ నెంబర్ 42 అండ్ 43 ఆఫ్ ఐఎస్ 456లో సో డెవలప్మెంట్ లెంత్ దిస్ వాట్ ఇస్ ద మినిమం లెంత్ రిక్వైర్డ్ టు డెవలప్ దిస్ బాండ్ స్ట్రెస్. సో టౌ బిడి ఈస్ ద బాండ్ స్ట్రెంత్. స్ట్రెంత్ ఇస్ నథింగ్ బట్ స్ట్రెసెస్, మాక్సిమం స్ట్రెస్. అది డెవలప్ కావాలంటే ఇంత మినిమం లెంత్ ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఈస్ గివెన్ బై దిస్ ఈక్వేషన్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు పై టైమ్ సిగ్మా ఎస్ బై 4 టౌ బిడి. పై అంటే డయామీటర్ ఆఫ్ ద రెయిన్ఫోర్స్మెంట్ బార్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం దాని డయామీటర్. Sigma s is it is taken as 0.87 times Fi value. That is the stress in the bar. మనం ఏమనుకుంటాం అంటే మాక్సిమం స్ట్రెస్ అచీవ్ అయింది అనుకుంటాము సిగ్మా ఎస్ వాల్యూ. సో ఇది ఈస్ యూజువల్ టేకెన్ as 0.87 times Fi. The tau bd is nothing but design bond stress. So design bond stress separate table ఇచ్చిందంట IS code. So this is the same equation given in IS code on page number 42. సో tau bd ఎలా వస్తుందంటే tau bd is obtained from table. సేమ్ 43 పేజ్లో ఈ టేబుల్ ఉంది. ఈ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఏది వాడుతున్నామో చూసి దాని ప్రకారం ఈ టెక్ టౌ బీడీ వాల్యూ. సో టౌ బీడీ వాల్యూ వస్తుంది మనకి ఇక్కడ. సిగ్మా ఎస్ గ్రేడ్ ఆఫ్ స్టీల్ నుంచి తెలుసు, డయామీటర్ ఆఫ్ ద బార్ తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తే వీకే డెవలప్మెంట్ లెంత్ వస్తుంది. సో ఇంత మినిమం లెంత్ ప్రొవైడ్ చేయాలన్నట్టు. ఒకవేళ సో దేర్ ఆర్ సమ్ స్పెషల్ క్లాజెస్. ఇఫ్ ఆల్ హెచ్వైఎస్డి బార్ వాడామనుకోండి దీస్ వాల్యూస్ ఆర్ టు బి ఇంక్రీజ్డ్ బై 60%. అది ఒక క్లాజ్. ఓకే. లేదు రెయిన్ఫోర్స్మెంట్ టెన్షన్లో కాకుండా కంప్రెషన్లో ఉందనుకోండి దెన్ దీస్ వాల్యూస్ ఈ కింద ఉన్న వాల్యూస్ దే ఆర్ టు బి ఇంక్రీజ్డ్ బై 25%. ఇది సమ్ క్లాజెస్. కానీ మన కోర్స్లో ఏంటంటే ఎక్కువ వీ డోంట్ చెక్ ఫర్ డెవలప్మెంట్ లెంత్ వెరీ ఆఫన్. రేర్లీ వి చెక్ బికాస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ అంటే సర్టర్ సెక్షన్స్ ఉంటే తప్ప డెవలప్మెంట్ లెంత్ మోర్ ఆర్ లెస్ అనే టైంలో సాటిస్ఫై అవుతుంటుంది. ఓకే. సో ఓన్లీ ఫ్యూ కేసెస్ మనం చెక్ చేస్తాం డెవలప్మెంట్ లెంత్కి. సో బట్ కాన్సెప్ట్ ఇస్ దిస్ డెవలప్మెంట్ లెంత్ అంటే మినిమం లెంత్ ఉండాలి టు డెవలప్ ద స్ట్రెసెస్ బిట్వీన్ కాంక్రీట్ అండ్ స్టీల్. ఆ ఎంత లెంత్ ఉండాలనేది ఇస్ అప్టైన్డ్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఎక్కడుంది పేజ్ నెంబర్ 42, 43 ఆఫ్ ఐఎస్ కోడ్లో ఇట్స్ అవైలబుల్. స్మాల్ థింగ్ అబౌట్ డెవలప్మెంట్ లెంత్ ఆర్ యాంకరేజ్ లెంత్. ఓకే. ఓసారి ఇలా స్ట్రైట్గా కాలేదనుకోండి, ఇలా స్ట్రైట్ కాలేదు డెవలప్మెంట్ సఫిషియెంట్ కాలేదు అంటే ఏం చేస్తుంటే విల్ ప్రొవైడ్ ద హుక్స్ లైక్ దిస్. యూ బెండ్ ఇట్ by 90 degrees or bend it by 180 degrees. ఇలా ప్రొవైడ్ చేసాం అనుకోండి దట్ ప్రొవైడ్స్ అడిషనల్ డెవలప్మెంట్ లెంత్, అడిషనల్ యాంకరేజ్ సపోర్ట్. ఓకే. ఓకే ఇది ఈజ్ అబౌట్ డెవలప్మెంట్ లెంత్ మా. సో డిజైన్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తున్నాను. సింగిల్ రెయిన్ఫోర్స్డ్ రెక్టాంగులర్ బీమ్ది ఫుల్ డిజైన్. సో మీన్ వైల్ మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి బిఫోర్ ఐ స్టార్ట్. ఇఫ్ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ఇప్పుడు జరిగిన కాన్సెప్ట్ వరకు వేరే ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చెప్పండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ దెన్ ఐ విల్ స్టార్ట్ ద డిజైన్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఓకే. సో నో క్వశ్చన్స్ మీన్స్ ఓకే ఫైన్. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే టెక్స్ట్ చేయండి. జస్ట్ కాల్ మీ, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్, ఆస్ ద క్వశ్చన్. చెప్పమా శ్రీమంత్. ఓకే సార్ చెప్పండి సార్. ఓకే కంటిన్యూ చేయండి. ఓకే మా. ఓకే ఓకే ఇది డిజైన్. నౌ విల్ సీ కంప్లీట్ ఫుల్ డిజైన్ మా. పార్ట్ ఏ క్వశ్చన్లో ఎలా ఆన్సర్ చేయాలి బేసికల్గా. సో నౌ విల్ కవర్ ఆల్ కంప్లీట్ డిజైన్స్. సో ఒకటేంటంటే బ్యూటీ ఆఫ్ ఆర్సీసీ డిజైన్ స్టెప్స్ ఆర్ సేమ్. ఏ స్ట్రక్చర్ తీసుకున్నా 80% ఆఫ్ ద టైం డిజైన్ స్టెప్స్ ఆర్ సేమ్. ఆ స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. బట్ డిజైన్ స్ట్రక్చర్ బట్టి కొన్ని స్టెప్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. విల్ సీ ఎలా చేంజ్ అవుతాయని చూద్దాం. స్టార్ట్ విత్ సింగిల్ రెయిన్ఫోర్స్డ్ రెక్టాంగులర్ బీమ్. కంప్లీట్ డిజైన్ చేయాలంటే ఇది ఈస్ ద క్వశ్చన్. డిజైన్ ఏ సింగిల్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ బీమ్ టు సూట్ ద ఫాలోయింగ్ డేటా. క్లియర్ స్పాన్ 3 meters అన్నారు. విడ్త్ ఆఫ్ ద సపోర్ట్ ఇస్ 200 mm. దెన్ వర్కింగ్ లైవ్ లోడ్ ఇస్ 6 kN per meter. And we are asked to use 720 grade concrete and Fe415 steel. But now we need to design a reinforced rectangular beam. But he didn't say whether it is, he has mentioned singly reinforced. So it is singly reinforced rectangular beam we're supposed to design. Let us see how to approach. Okay. First is write down the clear data. Because see, most often what happens is, మనము ఎక్కువ M20, A415 అనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ప్రాబ్లమ్స్ అంతా. ఎగ్జామ్లో M30 ఇచ్చారనుకోండి బై మిస్టేక్ M20 రాయేసుకుంటాం. అలా కాకుండా రైట్ ఆన్ ద గివెన్ డేటా. సో దేనికి డిజైన్ చేయాలో రాసుకోండి. హౌ ఈజ్ FCK. సో FCK మీన్స్ M20 గ్రేడ్ కాంక్రీట్ కాబట్టి FCK is 20. Fe415 కాబట్టి Fi is 415. So load factor is 1.5 for dead load and live load combinations. That's what I have written. Now first step is you have to design the cross sectional dimensions. That's the first step. So cross sectional dimensions అంటే ఏమొస్తుంది మనకి రెక్టాంగులర్ సెక్షన్స్ లో విడ్త్ డెప్త్. సో ఇక్కడ క్లాస్ చూసాం అనుకోండి, ఐ విల్ షో యూ దిస్ క్లాస్ బట్ ఫ్రమ్ ఐఎస్ కోడ్. సో ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ డెప్త్ టు స్పాన్ టు డెప్త్ రేషియో. సో స్పాన్ బై డెప్త్ ఈజ్ గివెన్ యాజ్ 20.
Okay, span by depth is 20. So D is equal to span by 20. So clear span అంటే ఇక్కడ సపోర్ట్ లో ఇన్నర్ సైడ్ నుంచి ఇన్నర్ ఎడ్జ్, ఈ ఇన్నర్ ఎడ్జ్ నుంచి ఇన్నర్ ఎడ్జ్ ఇస్ కాల్డ్ క్లియర్ స్పాన్. అది 3 meters ఇచ్చారు. So I'm taking that span as 3 meters. So this 3000 mm divided by 20. You'll get 150 mm. And the effective depth is 150 mm. It is from deflection criteria, span to depth ratio. So D is equal to 150. ఈ 150 meaning ఏంటంటే this is the minimum depth to be provided. సో ఇంత మినిమం డెప్త్ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి దీనికంటే ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం మినిమం కంటే కూడా. ఓకే, బికాస్ ఆఫ్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్ కన్సిడరేషన్. సో షియర్ స్ట్రెస్ లో ఫెయిల్ అవుతుంది 150 పెట్టారంటే. కాబట్టి దానికంటే ఎక్కువ కాబట్టి లెట్స్ సే ఐఎమ్ అజ్యూమింగ్ 160 ప్రొవైడ్ చేస్తున్నాను ఎఫెక్టివ్ డెప్త్. సో ఎఫెక్టివ్ డెప్త్ ఇస్ 160 mm. ఐ జస్ట్ అజ్యూమ్డ్. కానీ ఓవరాల్ డెప్త్ టు విడ్త్ రేషియో యూజువల్లీ 1:2 తీసుకుంటాం డెప్త్ టు విడ్త్ రేషియో. సో మన డెప్త్ ఏమో ఇక్కడ నేను స్మాల్ డి 160 ప్రొవైడ్ చేశాను. సో ఐఎమ్ ప్రొవైడింగ్ ఎఫెక్టివ్ కవర్ యాజ్ 40 mm. ఐఎమ్ అజ్యూమింగ్. కానీ నాకు ఓవరాల్ డెప్త్ ఏమైంది 200 mm అయింది. సో ఇక్కడ 200 mm డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు లెటస్ టేక్ 1. సో రెండు ఒకే రేషియోలో పెట్టుకుంటున్నాను. కాబట్టి ఏం చేశానంటే నేను విడ్త్ కూడా 200 mm ప్రొవైడ్ చేశాను. ఒక ఎఫెక్టివ్ డెప్త్ వచ్చింది, దానికి ఎఫెక్టివ్ కవర్ యాడ్ చేసుకున్నాను, 40 mm ప్రొవైడ్ చేశాను. సో ఐ గాట్ ఎఫెక్టివ్ డెప్త్ 200 mm. నా డెప్త్ టు విడ్త్ రేషియో యూజువల్లీ 1:2 ఉంటుంది. 1.5 2 అలా ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ 1 తీసుకున్నాను, రెండు ఒకే డైమెన్షన్స్ పెట్టాను, విడ్త్ టు డెప్త్. సో 200 mm వచ్చింది. ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ ఏం చేస్తాము, డైమెన్షన్ క్రాస్ సెక్షనల్ డైమెన్షన్స్ ఫిక్స్ చేస్తాం ఫస్ట్. నెక్స్ట్ ఎఫెక్టివ్ స్పాన్ కావాలంటే లైక్ డెఫినేషన్ చూద్దాం. పేజ్ నెంబర్ 34 ఆఫ్ ఐఎస్ కోడ్ లో డిఫైన్ చేశారు హౌ టు ఫైండ్ ఎఫెక్టివ్ స్పాన్. ఒకసారి చూపిస్తాను మీకు క్లాజ్. ఇది పేజ్ నెంబర్ 34 లో ఎఫెక్టివ్ స్పాన్ ఇస్ డిఫైన్డ్ ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆర్ స్లాబ్ యాజ్ the effective span of a member that is not built integrally. That means not integrally means it's not a part exactly, but it is cast separately. With its support shall be taken as clear span plus effective depth of the slab or beam or center to center of the support, whichever is less. అంటే రెండు క్యాలిక్యులేట్ చేయాలి. క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ అండ్ సెంటర్ టు సెంటర్ ఆఫ్ ద సపోర్ట్స్ రెండు క్యాలిక్యులేట్ చేసి రెండిట్లో ఏది తక్కువ వస్తే ఆ వాల్యూని ఎఫెక్టివ్ స్పాన్ గా తీసుకోమంటుంది కోడ్. ఓకే, లెట్స్ గో బ్యాక్. సో ఫస్ట్ ఏం చేస్తాం, క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్. క్లియర్ స్పాన్ అంతా 3 meters, ఎఫెక్టివ్ డెప్త్ ఏమో 160 mm తీసుకున్నాను. సో కన్వర్ట్ చేస్తే మీటర్స్ కి 0.16, అది యాడ్ చేస్తే 3.16 meters వచ్చింది. సెంటర్ టు సెంటర్ సపోర్ట్స్, సెంటర్ నుంచి ఈ సెంటర్ కి, సో మొత్తం 3 meters ప్లస్ సెంటర్ విడ్త్ వచ్చి సపోర్ట్ విడ్త్ వచ్చి 200 mm అన్నాడు. సో హాఫ్ తీసుకుంటే 100 mm, ఇక్కడ హాఫ్ 100 mm. సో 100 mm అంటే 100 mm ప్లస్ 100 mm 200 mm. సో మీటర్ కన్వర్ట్ చేసుకుంటే 0.2 meters. సో 3 + 0.2 3.2 meters వచ్చింది. సో ఈ రెండిట్లో ఏముంటుంది కోడ్, ఏ తక్కువ వస్తే దాన్ని తీసుకోమంటుంది ఎఫెక్టివ్ స్పాన్ గా. సో తక్కువ వచ్చి 3.16 వచ్చింది. సో దట్స్ ఫర్ ఎఫెక్టివ్ స్పాన్ ఇస్ 3.16 meters. సో దిస్ నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఇస్ ఫైండింగ్ అవుట్ ద ఎఫెక్టివ్ స్పాన్. సో సెకండ్ స్టెప్ వాస్, ఫస్ట్ ఈస్ write down the dimensions, write down the given data. Second is you find out the dimensions, you fix the dimensions. Next clear span calculate, next effective span calculate చేసాం. Okay, let us see where will you use the effective span. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యూ ఫైండ్ అవుట్ లోడ్ క్యాలిక్యులేషన్స్, ఫైండ్ అవుట్ ద లోడ్ క్యాలిక్యులేషన్స్. సో ఇది మనకి ఇచ్చింది సింప్లీ సపోర్టెడ్ బీమ్ అన్నాడు. సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది, యూడిఎల్ వస్తుంది, యూడిఎల్ యాక్ట్ చేస్తా ఉంది అనుకోండి, ఇది షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ వస్తుంది. ఓకే, లోడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సెల్ఫ్ వెయిట్ ఎంత, 200 mm విడ్త్. సో 200 mm ఓవరాల్ డెప్త్. సో 200 mm 0.2 meters, 25 is density of concrete. చేస్తే మనకు డెడ్ వెయిట్ ఆర్ సెల్ఫ్ వెయిట్ వచ్చింది, సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బీమ్. లైవ్ లోడ్ 6 kg/m ఇచ్చాడు ఆల్రెడీ. సో టోటల్ లోడ్ రెండు యాడ్ చేసుకుంటే టోటల్ లోడ్ వచ్చింది. ఈ టోటల్ లోడ్ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ వర్కింగ్ లోడ్. మన డిజైన్స్ లో ఏం చేస్తాము, అల్టిమేట్ లోడ్ డిజైన్ లోడ్ తీసుకుంటాం ఎప్పుడు. సో కాబట్టి ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తాను. ఈ ఫ్యాక్టర్ ఇస్ దిస్ లోడ్. సో ఫ్యాక్టర్ వచ్చి 1.5, ఫ్యాక్టరైజ్ చేసాం అనుకో 1.5 to 7 I get 10.5. సో దిస్ ఈస్ యువర్ డిజైన్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది ఇలా, దాంట్లో యూడిఎల్ యాక్ట్ చేస్తా ఉంది. ఇది యూడిఎల్, ఈ వాల్యూ ఎంత 10.5 kg/m ఇస్ ద లోడ్ దట్ ఈస్ యాక్టింగ్. సో ఇలా యాక్ట్ చేసిన తర్వాత ఇది లోడ్ కాంపిటేషన్స్ అయింది. జస్ట్ ఏం చేయాలి, మనము ఏ బీమ్ అనేది తీసుకున్నారు అనుకోండి, సింప్లీ సపోర్టెడ్ బీమ్. సో అట్ ఎనీ టైమ్ షియర్ ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది, బెండింగ్ మూమెంట్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. యూ టేక్ ఎనీ పాయింట్, ఎగ్జాంపుల్ సే యూ టేక్ సమ్ పాయింట్ హియర్. ఈ పాయింట్ చూసాను అనుకోండి, యూ హ్యావ్ సమ్ షియర్ ఫోర్స్, యూ హ్యావ్ సమ్ బెండింగ్ మూమెంట్. కానీ మన డిజైన్ ఎప్పుడు ఏం చేస్తాము, మాక్సిమం వాల్యూస్ డిజైన్ చేసుకుంటాం. So you find out what is the maximum shear force and maximum bending moment. So maximum shear force is WL/2. So maximum bending moment is WL²/8. So that's why MU is nothing but ultimate. Maximum value is WL²/8. 1/8 is 0.125. So 0.125 into W into L². Square undali ikkada is missing. So you get 13.1.
Similarly, WL/2 is the maximum shear force. ఒక్క నిమిషము చెప్పు నాన్న. ఎక్స్క్యూజ్ మీ సార్. యా సార్ అది బెండింగ్ మూమెంట్ అనేది డౌన్వర్డ్స్ వచ్చింది కదా సార్ డయాగ్రామ్. అవునవును. బట్ ఇక్కడ ఏంటంటే వెరీ గుడ్, ఇక్కడ ఏంటంటే డౌన్వర్డ్స్ పాజిటివ్ తీసుకున్నాను అంతే, కన్వర్షన్ చేయదు, పాజిటివ్ బెండింగ్ మూమెంటే, బట్ డౌన్ లో ప్లాట్ చేస్తాను అంతే అంతే. యాక్చువల్గా అయితే పైన ఇలా రావాలి మీరు చెప్పినట్టు, బట్ ఇక్కడ డౌన్ తీసుకున్నారు అంతేమా, ఇంకేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ దిస్ ఇలా ఏం చేస్తాడు, వి ఫైండ్ అవుట్ డిజైన్ బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్ వాల్యూస్. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం, లోడ్ క్యాలిక్యులేషన్స్ చేసాం. Then we found what is the maximum shear bending moment and what is the maximum shear force. So because ఇక్కడ మళ్ళీ ఫ్యాక్టరైజ్ చేయం దీన్ని, ఎందుకంటే లోడ్స్ ఆల్రెడీ ఇక్కడ ఫ్యాక్టరైజ్ చేసాం కాబట్టి. సో వాట్ ఆర్ ద మూమెంట్ యూ గెట్, దిస్ ఆర్ ద డిజైన్ మూమెంట్స్. వాట్ ఆర్ ద షియర్ ఫోర్స్ యూ గెట్, దిస్ వాట్ ఇస్ ద డిజైన్ షియర్ ఫోర్స్, అది అల్టిమేట్ షియర్ ఫోర్స్. ఓకే, నా బెండింగ్ మూమెంట్ షియర్ ఫోర్స్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే, బికాస్ వీ డోంట్ నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ అన్నాడు, but we don't know whether singly reinforced or doubly reinforced. Say we don't know whether to design for singly reinforced, doubly reinforced. Apply just something, you find out what is mu limit value. Mu limit is nothing but moment of resistance of a balanced section. Okay, so this equation is same as this equation. So meeku equation gurtu pettukonakarledu, page number 96 ki ellarante IS 456 lo this equation is available. So in this equation he substituted xv max by d value. For fe 415 it is 0.46 something. He substituted, he got this equation, that's it. సో ఈ ఈక్వేషన్ వాడారనుకోండి మీరు, XV/D తెలుసు మనకు పేజ్ నెంబర్ 17 నుంచి, దెన్ విడ్త్ ఆఫ్ ద సెక్షన్ తెలుసు, ఎఫెక్టివ్ డెప్త్ తెలుసు, FCK 20 తెలుసు, సబ్స్టిట్యూట్ చేశారనుకోండి యూ గెట్ MU లిమిట్ వాల్యూ, 14.13 వచ్చింది. నౌ MU ఇస్ లెస్ దాన్ MU లిమిట్ వాల్యూ, కాబట్టి ఇట్ ఈస్ బేసికలీ సింగ్లీ రెయిన్ఫోర్స్ సెక్షన్. ఓకే, సో వీ నీడ్ టు డిజైన్ సింగ్లీ రెయిన్ఫోర్స్ సెక్షన్, ఎందుకంటే డిజైన్ మూమెంట్ వచ్చి లెస్ దాన్ మాక్సిమం మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ బ్యాలెన్స్ సెక్షన్. Now, because we always design under reinforced sections. In the previous class also we discussed. So we always either go for balanced section or under reinforced sections. But 99% of the time we go for under reinforced section because it is economical. And why we do only under reinforced section is because under reinforced section lo emoutunante steel strain ekku avutundi. So steel fails first. Then all emoutunante you will have sufficient indication. Structure fail ayemundi telustundi, cracks vastundi, deflection vastundi. So structure padipotundani telustundi munde manaki. అలా తెలియడం వల్ల లోపల అందరి ఆక్యుపెంట్స్ని బయట పంపించేయచ్చు అన్నట్టు. సో యూ కెన్ సేవ్ ద లైఫ్స్. కానీ ఓవర్ రెయిన్ఫోర్స్ సెక్షన్లో ఏమవుతుందంటే కాంక్రీట్లో స్ట్రెయిన్ ఫస్ట్ ఎక్కువ అవుతుంది. సో కాంక్రీట్ సడన్గా ఫెయిల్ అయిపోతుంది. అంటే మీరు ఓవర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ డిజైన్ చేస్తారనుకోండి, బిల్డింగ్ ఒకసారి కొలాప్స్ అయిపోతుంది, దాని ఇండికేషన్స్ ఏమి ఇవ్వదు అన్నట్టు. కాబట్టి కోడ్ ఆల్సో సెట్స్ నెవర్ డిజైన్ ఓవర్ రెయిన్ఫోర్స్ సెక్షన్స్. మనం ఎప్పుడు అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ డిజైన్ చేస్తాం. సో అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ డిజైన్ చేయాలంటే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈస్ గివెన్ బై దిస్ ఈక్వేషన్. అగైన్ యూ గెట్ దిస్ ఈక్వేషన్ ఫ్రమ్ పేజ్ నెంబర్ 96 of IS code. సో ఇక్కడ అన్ని తెలుసు ఎక్సెప్ట్ AST వాల్యూ. సో MU డిజైన్ మూమెంట్ తెలుసు, ఇంటూ 10⁴ పెట్టాను ఇక్కడ, బికాస్ ఇట్స్ ఆల్ కిలోన్యూటన్ మీటర్లో ఉంది వాల్యూ, దిస్ ఇస్ న్యూటన్ మిల్లీమీటర్. 0.87 FI, AST తెలియదు, D is 160 into 1 minus AST into FI divided by B is 200, effective depth is 160, M20 grade concrete కాబట్టి FCK is 20. But and you get a quadratic equation. Then solve చేసి you take minimum AST value. Minimum AST get about 275. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేశారంటే ఇప్పుడు చూసారనుకోండి 275 is little lower value. యూజువల్లీ వీ గెట్ అబౌట్ 1000 mm² అలా వస్తాయి యూజువల్ బీమ్స్కి, తక్కువగా ఉంది ఇది. సో కాబట్టి ఏం చేస్తామంటే ఐఎమ్ చెకింగ్ విత్ ఈ మినిమం ఏరియా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ ఫర్ బీమ్స్. ఓకే, మనం బీమ్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఎంత ఉందో చూసుకుంటున్నాం. అది చూసారనుకోండి మినిమం ఏరియా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ ఫర్ ద బీమ్స్ ఈస్ గివెన్ ఇన్ పేజ్ నెంబర్ 47. ఒకసారి చూద్దాం పేజ్ నెంబర్ 47లో ఏముందో. I have copied and pasted here. Page number 47 of IS 456 లో minimum area of reinforcement of the beams is calculated using this equation. ఇక్కడ area of AG is nothing but area of reinforcement of the beam is nothing but 0.85 into BD by FI. ఇది value. So maximum reinforcement is again its value is 0.04 times of BD. So we don't have to check, ఎందుకంటే మనదే తక్కువ వాల్యూ ఉంది కాబట్టి చెక్ చేసుకోవడం లేదు. బట్ ఐ చెకింగ్ విత్ రెస్పెక్ట్ టు మినిమం ఏరియా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. చెక్ చేస్తారనుకోండి, this value will obviously get more than 275. I didn't make calculation here, but if you do it, this value will be whatever AST minimum we get, that will be less than 275 only. So that means whatever AST we got, that will be more than AST minimum. కాబట్టి మనం ఏంటంటే will provide 275 mm². So 275 కావాలి కాబట్టి I have to provide number of bars required. Number of bars కావాలంటే ఏం చేస్తామంటే, because I'm assuming we are providing 12 mm dia bar, I'll take capital AST, total reinforcement,
divided by small AST. Small AST is nothing but area of reinforcement of each bar. That is pi by 4 into 12 square. So 275 divided by pi by 4 into 12 square చేశారు అనుకోండి, we get approximately 2.4 or 2.5. Even if you get 2.1, you go for 3 bars. You round it off to next integer. కాబట్టి 3 bars of 12 mm ప్రొవైడ్ చేశాను. అప్పుడు ఏమవుతుందంటే 339 mm స్క్వేర్ వస్తుంది. మనం 275 ప్రొవైడ్ చేయాలి, కానీ 3 bars ప్రొవైడ్ చేయడం వల్ల we end up getting 339 mm స్క్వేర్ వస్తుంది. ఇది మనం AST ప్రొవైడెడ్. ఇప్పుడు ఏంటంటే షియర్ రిఇన్ఫోర్స్మెంట్ స్టిరప్స్ ప్రొవైడ్ చేస్తాం. సో స్టిరప్స్ పెట్టాలంటే ఏం చేయాలంటే కంప్రెషన్ జోన్ అంటే టాప్ సైడ్ కూడా ఏంటంటే రెయిన్ఫోర్స్మెంట్ పెట్టాలి. అది షో ఇన్ రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్. అక్కడ ఏంటంటే వితౌట్ డిజైన్ హ్యాంగర్ బార్స్ అని ప్రొవైడ్ చేస్తాం. సో జస్ట్ ఆర్బిటరీలీ ఐఎమ్ జస్ట్ ప్రొవైడింగ్ 2 హ్యాంగర్ బార్స్ ఆఫ్ 10 mm diameter on the compression side. Compression side అంటే టాప్ సైడ్, బాటమ్ లో టెన్షన్ ఉంటుంది కాబట్టి కంప్రెషన్ సైడ్ లో 2 bars ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ హ్యాంగర్ బార్స్, హ్యాంగర్ అంటే ఏంటంటే యూ హ్యాంగ్ సంథింగ్. ఏం హ్యాంగ్ చేస్తున్నాం ఇక్కడ? స్టిరప్స్ ని. టు హ్యాంగ్ స్టిరప్స్ యూఆర్ ప్రొవైడింగ్ హ్యాంగర్ బార్స్. ఇది డిజైన్, ది డిజైన్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. అంటే రెయిన్ఫోర్స్మెంట్ వీఆర్ డిజైనింగ్ దిస్ రెయిన్ఫోర్స్మెంట్ టు టేక్ కేర్ ఆఫ్ బెండింగ్ మూమెంట్స్. సో బెండింగ్ మూమెంట్ కి వీ హావ్ టేకెన్ కేర్. నెక్స్ట్ పోర్షన్ ఈజ్ షియర్ ఫోర్స్. షియర్ ఫోర్స్ కేర్ చేయాలంటే ఏం చేయాలి? టు కేర్ ఆఫ్ షియర్ ఫోర్సెస్ యూ నీడ్ టు డిజైన్ ఫర్ షియర్. ఇట్ ఇస్ నెక్స్ట్ స్టెప్. చెక్ ఫర్ షియర్ స్ట్రెసెస్ ఆర్ డిజైన్ ఫర్ షియర్. ఈ స్టెప్స్, డిజైన్ స్టెప్స్ అన్ని ఏంటంటే పేజ్ నెంబర్ 72 క్లియర్ గా ఉందమ్మా. మొత్తం కంప్లీట్ గా షియర్ డిజైన్ మొత్తం 1 by 1 స్టెప్స్. ఐఎస్ కోడ్ 72 ఓపెన్ చేశారంటే ఆల్ స్టెప్స్ ఆర్ దేర్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యాజ్ పర్ స్టెప్స్ ఓన్లీ. ఫస్ట్ ఏంటంటే, సో వి నో ద డిజైన్ షియర్ ఫోర్స్. నెక్స్ట్ ఈజ్ క్యాల్కులేట్ వాట్ ఈస్ ద నామినల్ షియర్ స్ట్రెస్. నామినల్ స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ VU by BD. సో మనకు షియర్ ఫోర్స్ తెలిసింది, అది కిలోన్యూటన్స్ లో ఉంది. కన్వర్ట్ దిస్ ఇంటూ న్యూటన్స్. డివైడెడ్ బై విడ్త్ ఆఫ్ ద సెక్షన్ ఇస్ 200, డెప్త్ D is 160. చేస్తే 0.51 వచ్చింది. యూ కంపేర్ దిస్ విత్ టౌసీ మ్యాక్స్ వాల్యూ. స్టెప్ ఈస్ నాట్ గివెన్. సో వన్స్ టౌ వచ్చిందంటే కంపేర్ విత్ టౌసీ మ్యాక్స్ వాల్యూ. టౌసీ మ్యాక్స్ ఎక్కడ వస్తుందంటే మీకు అగైన్ అంత పేజ్ నెంబర్ 72 or 73లో టేబుల్ నెంబర్ 20 ఉంటుందమ్మా. టేబుల్ నెంబర్ 20లో లెట్ మీ సీ, నో ఐ డిడ్ంట్ పుట్ హియర్. టేబుల్ నెంబర్ 20లో యూ చెక్ విత్ టౌసీ మ్యాక్స్ వాల్యూ. ఐ థింక్ టౌసీ మ్యాక్స్ వాల్యూ విల్ బి సమ్వేర్ 2.3 ఎంతో ఉంటుంది. సో టౌవీ విల్ బి లెస్ దెన్ టౌసీ మ్యాక్స్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఓకే. నెక్స్ట్ స్టెప్ ఈజ్ యూ హావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ టౌసీ. టౌసీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫైండ్ అవుట్ PT, ఏరియా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ తెలియాలి. పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ ఈజ్ నథింగ్ బట్ AST ప్రొవైడెడ్ బై BD into 100. AST by BD into 100 will give you PT వాల్యూ. సో PT వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ. సో 1.05% వచ్చింది. ఇప్పుడు టేబుల్ నెంబర్ 19కి వెళ్ళి IS 456లో దెన్ యూ హ్యావ్ టు ఫ్రమ్ ద టేబుల్ యూ ఫైండ్ అవుట్ ఫర్ PT ఆఫ్ 1.05 అండ్ M20 గ్రేడ్ కాంక్రీట్ వాట్ ఈస్ టౌసీ వాల్యూ. అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది చూస్తే మీరు టేబుల్ నుంచి చూసారనుకోండి 0.62 వస్తుంది మీకు టౌసీ వాల్యూ. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఈజ్ టౌసీ వచ్చిన తర్వాత కంపేర్ టౌవీ విత్ టౌసీ. సో ఈ మన కేసులో ఏమైంది? టౌవీ ఈజ్ 0.51, టౌసీ 0.62. దట్ మీన్స్ టౌవీ ఈజ్ లెస్ దెన్ టౌసీ. సో టౌవీ ఈజ్ లెస్ దెన్ టౌసీ ఉంటే ఏమో చేస్తామంటే వి ప్రొవైడ్ మినిమం ఏరియా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. ఓకే. ఇఫ్ యూ సీ మై నోట్స్ ఫ్రమ్ ప్రీవియస్ మాడ్యూల్, సో యాక్చువల్లీ గివెన్ ఆల్ ద స్టెప్స్ ఫర్ షియర్ డిజైన్. అక్కడ మెన్షన్ చేస్తానమ్మా. ఈ కేసు టౌవీ ఈజ్ లెస్ దెన్ టౌసీ అయితే ప్రొవైడ్ మినిమం ఏరియా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. So minimum area of reinforcement is calculated, and that means minimum shear reinforcement. That is given by this equation. SV is equal to, this is an IS code again. So ASV into 0.87 FI by 0.4B. This is for the designing minimum shear reinforcement. ఎందుకు minimum provide చేస్తున్నాం అంటే your tau v is less than tau c. Tau v 0.51 is less than 0.62 కాబట్టి. సో ఇందులో ఏంటంటే ఐఎమ్ అజ్యూమింగ్ 6 mm dia bars ప్రొవైడ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో we're providing 2-legged vertical stirrups. This what is our assumption. సో 2-legged vertical stirrups కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాను ఇక్కడ. 28 is nothing but area of each bar pi by 4 into 6 square. So మీకు 28 వస్తుంది. Into 0.87 as it is into this is 250 divided by 0.4 into width of the section which 200. సో అప్పుడు స్పేసింగ్ ఏమైంది? 152 mm వచ్చింది ఈ ఈక్వేషన్ నుంచి. తర్వాత ఏం చేయాలంటే మ్యాక్సిమం స్పేసింగ్ చెక్ చేసుకోవాలి. ఆ మ్యాక్సిమం స్పేసింగ్ పేజ్ నెంబర్ 47లో ఉంది క్రైటీరియా. సో IS కూడా ఏమంటుందంటే మ్యాక్సిమం స్పేసింగ్ కావాలంటే that should not be more than 0.75 times D. One thing. So that it should not be more than 0.175 times D is 160 just 120. And spacing should not be more than 120 or it should not be more than 300 mm. అంటే మనకు 3 స్పేసింగ్ వచ్చింది. ఫార్ములా నుంచి 152, ఇక్కడ మ్యాక్సిమం స్పేసింగ్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 120, ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 300. సో ఏది లీస్ట్ వాల్యూ ఉంటే ఆ లీస్ట్ వాల్యూ తీసుకోండి. సో లీస్ట్ వాల్యూ ఈజ్ 120. సో దట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 120. కాబట్టి ఏం చేస్తానంటే నేను 120 స్పేసింగ్ ప్రొవైడ్ చేస్తాను. అంటే we're providing 2-legged
వర్టికల్ స్టిరప్ 6 mm డయామీటర్ వర్టికల్ స్టిరప్స్ అట్ ఏ స్పేసింగ్ ఆఫ్ 120 mm. ఇది మన షియర్ డిజైన్. ఓకే, సో షియర్ డిజైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఈజ్ యూ చెక్ ఫర్ ద డిఫ్లెక్షన్. బికాజ్ స్టార్టింగ్లో ఏం చేసామంటే, ఓకే ఐ విల్ గో బ్యాక్ షో యూ. సో స్టార్టింగ్లో డి వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం కదమ్మా, డి వాల్యూ దిస్ ఆల్ బేస్డ్ ఆన్ డిఫ్లెక్షన్ క్రైటీరియా. ఎల్బిడి రేషియో ఈజ్ సంథింగ్ డిఫ్లెక్షన్ క్రైటీరియా. ఈ క్రైటీరియా వాడి మనం డి క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు మన రెయిన్ఫోర్స్మెంట్ వచ్చింది, అన్నీ వచ్చాయి. సో ఈ డిఫ్లెక్షన్ విత్ ఇన్ ద లిమిట్లో ఉంటుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎల్బిడి రేషియో 20లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అది నెక్స్ట్ స్టెప్, లాస్ట్ స్టెప్. ఇక్కడ ఏంటంటే పీటీ క్యాలిక్యులేట్ చేస్తాం. పీటీ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడెడ్. Now LBD max, maximum LBD is given by LBD basic value into KT, KC, KF. I'll tell you what is this. LBD basic is, I'll go back to this clauses. Page number 37 IS 456 లో LBD ratio గురించి ఇచ్చారు. Let us see what it is. ఇది పేజ్ నెంబర్ 37 కి వెళ్ళాలనుకోండి 456 లో. I just copy pasted here. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. The vertical deflection limits may generally be assumed to be satisfied that span to depth ratio are not greater than the values given below. అంటే LBD values ఈ వాల్యూస్ కంటే ఎక్కువ ఉండకూడదు. సో మనకే సింప్లీ సపోర్టెడ్ బీమ్. సో LBD value should not be more than 20. సో దిస్ ఈస్ కాల్డ్ బేసిక్ LBD. LBD బేసిక్ వాల్యూ 20. నెక్స్ట్ ఏం చెప్తున్నారు చూద్దాం, ఇంకా క్లాజెస్ ఉన్నాయి దాంట్లో. ఓకే, ఫర్ స్పాన్స్ అబౌట్ 10 meters. సో మనకి ఇది అప్లికబుల్ కాదు, మన 3 meters స్పాన్ వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చారనుకోండి, డిపెండింగ్ ఆన్ ఏరియా ఆన్ స్ట్రెసెస్ ఆఫ్ స్టీల్ ఆఫ్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్, అంటే బేస్డ్ ఆన్ AST టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ యూ ప్రొవైడెడ్. ద వాల్యూస్ ఇన్ ARB అంటే వాల్యూస్ ఇన్ ఏ అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్, అంటే మన కేసులో ఈ 20 L/D ఈజ్ ఈక్వల్ 20 ఆర్ B వాల్యూ షల్ బి మోడిఫైడ్ బై మల్టిప్లైయింగ్ విత్ ద మోడిఫికేషన్ ఫ్యాక్టర్ యాజ్ అప్లైన్డ్ ఇన్ ఫిగర్ 4. అంటే ఫిగర్ 4లో మోడిఫికేషన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని LBD రేషియోతో మల్టిప్లై చేయమంటాడు. ఎందుకు? టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ కరెక్షన్. దట్ ఇస్ వాట్ కాల్డ్ మోడిఫికేషన్ ఫ్యాక్టర్ ఫర్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్. సిమిలర్లీ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ మోడిఫికేషన్ ఫ్యాక్టర్ ఫర్ కంప్రెషన్ రెయిన్ఫోర్స్మెంట్. దెన్ ఇంకోటి ఏంటంటే మోడిఫికేషన్ ఫ్యాక్టర్ ఫర్ ఫ్లాంజెస్. సో అంటే LBD రేషియో ఏదైతే ఉందో మనకి బేసిక్ L/2 మన కేసులో 20, దాన్ని టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ మోడిఫికేషన్ ఫ్యాక్టర్ ఫర్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్, దెన్ మోడిఫికేషన్ ఫ్యాక్టర్ ఫర్ కంప్రెషన్ రెయిన్ఫోర్స్మెంట్, దెన్ మోడిఫికేషన్ ఫ్యాక్టర్ ఫర్ ఫ్లాంజెస్. ఈ మూడింటి మల్టిప్లై చేయమంటాడు. అవి ఎలా వస్తుందో చూద్దాం. ఫర్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్, మోడిఫికేషన్ ఫర్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ఎలా వస్తుందంటే, లెట్ us see. ఫర్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇది ఫర్ టెన్షన్ మోడిఫికేషన్ ఫ్యాక్టర్ ఫర్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్. ఫస్ట్ ఏంటంటే FS వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. 0.58 times FI is 415 into cross sectional area steel required divided by cross section of steel provided. అంటే ఇది టెన్షన్ రీజన్లో మనం ఎంత ప్రొవైడ్ చేసామో చూసుకోవాలమ్మా. ఒకసారి చూసారనుకోండి, టెన్షన్ రీజన్లో AST రిక్వైర్డ్ వాస్, ఇక్కడ చూసారనుకోండి AST దగ్గర AST రిక్వైర్డ్ వాస్ 275 అండ్ AST ప్రొవైడ్ వాస్ 339. అంటే ఆ ఫార్ములాలో 0.58 times FI into AST రిక్వైర్డ్ బై 275 డివైడెడ్ ప్రొవైడెడ్ వాస్ 339. ఇది వేసుకోవాలి వాల్యూస్. ఈ వాల్యూస్ వేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మీకు FS వాల్యూ వస్తుంది. FS వాల్యూ గెట్ అప్రాక్సిమేట్లీ అబౌట్ 240 ఎంత వస్తుంది ఈ కేసులో. సో మన పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ ఈస్ అబౌట్ 1%, 1.05. సో ఇది 0.8, ఇది 1, ఇది 1.2. సో ఈ 1కి స్ట్రైట్గా లైన్ తీసుకెళ్ళండి. ఇది 2.5 కంటే లిటిల్ అబౌవ్, కొద్దిగా పైన వస్తుంది. ఏది? FS వాల్యూ. FS వాల్యూ వికెట్ ఈస్ అబౌట్ లిటిల్ లెస్ దాన్ 240, సారీ లిటిల్ లెస్ దాన్ 240 వస్తుంది. లెస్ దాన్ 240 వచ్చిందంటే సమ్వేర్ హియర్. ఇది 190, ఇది 190 లైన్, ఇది 240 లైన్. ఇది మనకేంటంటే అబౌట్ 230 ఎంతో వస్తుంది వాల్యూ. 230 వచ్చింది అనుకోండి, సమ్వేర్ హియర్ ఇక్కడ వస్తుంది వాల్యూ. అంటే దీని ప్యారల్ ఒక లైన్ డ్రా చేయండి వైవ్కి. సో దిస్ వాట్ ఇస్ ద వాల్యూ. సో ఇక్కడ వచ్చి అనుకోండి 0.8, ఇది 1, ఇది 1.2. అంటే దిస్ వాల్యూ ఈజ్ 1. అంటే సమ్వేర్ ఇక్కడ వస్తూ ఉంది మనకి. ఇక్కడ వస్తూ ఉంది అంటే సమ్వేర్ 1.1 అప్రాక్సిమేట్లీ వాల్యూ. అలా KT వాల్యూ తీసుకుంటాం 1.1. అలా 1.1 వచ్చింది కాబట్టి మల్టిప్లైడ్ హియర్ విత్ 1.1. ఇది KT వాల్యూ. KC ఈజ్ కరెక్షన్ ఫ్యాక్టర్ ఫర్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ కంప్రెషన్ జోన్. మన కంప్రెషన్ రెయిన్ఫోర్స్మెంట్ ఏం ప్రొవైడ్ చేయాలి, ours is not a W reinforced section. కాబట్టి 1 వాల్యూ యాజ్ ఇట్ ఈస్ తీసుకునేస్తాను. ఏవి ప్రొవైడ్ చేయలేదని డిఫాల్ట్ వాల్యూ ఈజ్ 1. సో 1 తీసుకున్నాను. సిమిలర్లీ మనది ప్లాన్ సెక్షన్ కాదు. ప్లాన్ సెక్షన్ అంటే లైక్ T బీమ్స్, L బీమ్స్, వాటిని ప్లాన్ సెక్షన్స్ అంటాం. సో మనది ప్లాన్ సెక్షన్ కాదు కాబట్టి 1 తీసుకున్నాను. ఇవన్నీ మల్టిప్లై చేస్తాను అనుకోండి, 222 వస్తుంది. సో దిస్ వాట్ LBD మ్యాక్సిమం పర్మిటెడ్ యాజ్ పర్ ద కోడ్. మనకి LBD ఎంత వస్తుందో చూద్దాం. మన LBD ఈజ్ నథింగ్ బట్ ఎఫెక్టివ్ స్పాన్. మనకి ఇంతకుముందు ఎఫెక్టివ్ స్పాన్ లేదు స్టార్ట్ చేసినప్పుడు, కాబట్టి క్లియర్ స్పాన్ తీసుకున్నాను LBD రేషియోలో. ఇక్కడ ఎఫెక్టివ్ స్పాన్ వచ్చింది కాబట్టి ఎఫెక్టివ్ స్పాన్ తీసుకున్నాను 3.16 meters డివైడెడ్ బై D ప్రొవైడెడ్ ఈజ్ 160 mm 0.16.
సో మనకి L by D ప్రొవైడ్ ఈస్ 19.75 వచ్చింది. సో మాక్సిమం L by D దట్ కెన్ బి దేర్ ఈస్ 22, మనకు వచ్చి 19.75 వచ్చింది. సో మనకు వచ్చిన వాల్యూ లెస్ దెన్ మాక్సిమం వాల్యూ కాబట్టి మన డిజైన్ ఈజ్ సేఫ్. ఇది చెక్ ఫర్ డిఫ్లెక్షన్. నౌ లెట్ మీ షో యూ రెయిన్ఫోర్స్మెంట్. ఇక్కడ మోడిఫైయింగ్ ఫ్యాక్టర్ కంప్రెషన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం పీటీ నుంచి. మన కేసులో చేయలేదు, ఎందుకంటే వాట్స్ ఈజ్ నాట్ ఎ కంప్రెషన్, నో ఫ్లాంజెస్ ఆర్ దేర్, కాబట్టి 2 గ్రాఫ్స్ వాడలేదు నేను. ఇది రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ మా. ఇది క్లియర్ స్పాన్ 3 meters ఉంది ఇన్సైడ్. ఇది ఎఫెక్టివ్ స్పాన్ 3.16 meters. సో ఇది టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్, పాజిటివ్ బెండింగ్ మూమెంట్ కాబట్టి టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ బాటమ్ ప్రొవైడ్ చేస్తాం. బాటమ్ 3 bars ప్రొవైడ్ చేస్తాను, 1, 2, 3 bars ఆఫ్ 12 mm డయామీటర్. సో ఇవి హ్యాంగర్ బార్స్ మా, ఈ 2 కంప్రెషన్ జోన్ టాప్ లో ప్రొవైడ్ చేస్తాము. పర్పస్ ఈజ్ ఓన్లీ స్టిరప్స్ పట్టుకోవడానికి, స్టిరప్స్ ని పేషెంట్ లో పెట్టడానికి మాత్రం ప్రొవైడ్ చేస్తాం హ్యాంగర్ బార్స్, వేరే పర్పస్ లేదు వీటికి హ్యాంగర్ బార్స్ కి. ఇలా ఈ స్టిరప్స్ ఏం చేస్తాము, హ్యాంగర్ బార్స్ 20 స్టిరప్స్ ఏంటంటే 6 mm bars వర్టికల్ స్టిరప్స్. ఈ వర్టికల్ స్టిరప్స్ ఇవి 2-legged వర్టికల్ స్టిరప్స్. 2-legged అంటే ఇది ఒక లెగ్, ఇది ఒక లెగ్. 2-legged వర్టికల్ స్టిరప్స్ ఆఫ్ 6 mm డయామీటర్ అట్ స్పేసింగ్ ఆఫ్ 120 mm సెంటర్ ప్రొవైడ్ చేస్తాం. ఇది హ్యాంగర్ బార్స్ ఉన్నాయి. ఇదే డైమెన్షన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తుంది, 200 mm by 200 mm. ఎఫెక్టివ్ డెప్త్ ఏమో 160 అంటే సెంటర్ ఆఫ్ ద రెయిన్ఫోర్స్మెంట్, టాప్ నుంచి సెంటర్ ఆఫ్ ద రెయిన్ఫోర్స్మెంట్ కి 160 mm ప్రొవైడ్ చేస్తాం. ఇది కంప్లీట్ డిజైన్. అలాగే డిజైన్ అంటే ఏం చేస్తాం, మామూలుగా 2 things చేయాలి. ఒకటి డైమెన్షన్స్ ఫిక్స్ చేయాలి, డైమెన్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. జస్ట్ రెయిన్ఫోర్స్మెంట్ కావాలి. రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఇక్కడ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్, స్టిరప్స్, అది మనం డిజైన్ చేస్తుంది. దట్స్ ఇట్. మిగిలిన ఏంటంటే చెక్స్ చేయడం. ఒకసారి రీక్యాప్ చేద్దాం గైస్. లెట్ us see మన స్టెప్స్ ఏం ఫాలో చేసాం చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈజ్ గివెన్ డేటా రాసుకున్నాం, వాట్ ఇస్ ద స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్, స్టీల్ డేటా రాసుకున్నాం. జస్ట్ ఎఫెక్టివ్ డెప్త్ క్యాలిక్యులేట్ చేస్తాం, కంప్లీట్ ఎఫెక్టివ్ డెప్త్ బేస్డ్ ఆన్ డిఫ్లెక్షన్ క్రైటీరియా, అంటే L/D రేషియో ప్రకారం ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఎఫెక్టివ్ డెప్త్. నెక్స్ట్ ఏంటంటే డిసైడ్ ద క్రాస్ సెక్షనల్ డైమెన్షన్స్ ఆఫ్ ద బీమ్. నౌ D/D రేషియో, capital D by small b రేషియో ప్రకారం you find out how much is the width, how much is the depth. తర్వాత లోడ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, కంప్యూట్ ద లోడ్స్. తర్వాత బేస్డ్ ఆన్ కండిషన్ మనం ఏం చేస్తాం, సింప్లీ సపోర్ట్ బీమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎగ్జామ్లో క్యాంటిలివర్ బీమ్ ఇవ్వచ్చు, ఆర్ ఎగ్జామ్లో ఓవర్ హ్యాంగ్ బీమ్ ఇవ్వచ్చు. వాటికి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేసి మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత ఉంది, మాక్సిమం షియర్ ఫోర్స్ ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్, డబ్ల్యూ రెయిన్ఫోర్స్డ్ బీమ్. ఒకసారి క్వశ్చన్ లో డైరెక్ట్ ఇస్తాడు సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ డిజైన్ చేయమని, లేదా ఎగ్జామ్ అంటే డిజైన్ రెక్టాంగులర్ బీమ్ అంటాడు. రెక్టాంగులర్ బీమ్ అని అనుకోండి, సింగ్లీ అయినా అవ్వచ్చు, డబ్ల్యూ అయినా అవ్వచ్చు. సో కాబట్టి ఆ చెక్ చేసుకోవాలి. MUD వాల్యూ, MU లిమిట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకొని యూ చెక్ వెదర్ మన డిజైన్ సింగ్లీ రెయిన్ఫోర్స్ అవుతుందో, డబ్ల్యూ రెయిన్ఫోర్స్ అవుతుందో. Based on that, you compute the area of reinforcement, AST value. Then again, once is check for the design for shear, because the area of reinforcement is to take care of bending moments. To take care of shear forces, you design for shear. Just finally, you check for deflection. Even these are the complete design steps. Okay. So similarly, I have one more question for W reinforced beam. W reinforced beam exactly same thing, except AST value. AST వాళ్ళ దగ్గర మాత్రం కొద్దిగా చేంజ్ అవుతుంది, ఎందుకంటే AST వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం డబ్ల్యూ రెయిన్ఫోర్స్డ్ బీమ్ కి డిఫరెంట్ కంపేర్ టు సింగిల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్. మిగిలిన ఎగ్జాక్ట్లీ సేమ్ స్టెప్స్. సో చూద్దాం క్వశ్చన్. రెక్టాంగులర్ బీమ్ ఆఫ్ స్పాన్ 7 meter, సెంటర్ టు సెంటర్ సపోర్ట్స్, కానీ 250 mm ఇక్కడ డైమెన్షన్స్ ఇచ్చాడు. 250 mm వైడ్ బై 550 mm డీప్ ఈస్ టు క్యారీ ఏ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఆఫ్ 15 kN/meter ఎక్స్క్లూడింగ్ సల్ఫేట్, అంటే లైవ్ లోడ్ ఆఫ్ 20 kN/meter. Using M20 grade concrete and Fe415 HVSD bars, design the beam section at mid span. Check the adequacy of the section for shear and perform a check for deflection control. Then example ఇవన్నీ ఇవ్వకపోవచ్చు మా, ఇలా చెక్ ఫర్ అవైలబిలిటీ ఇవ్వకపోవచ్చు. సో ఇక్కడ సెంటర్ ఇచ్చాడు, ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ డైమెన్షన్స్ ఇచ్చేసాడు వీడు. సో ఈ ఫిక్స్ డైమెన్షన్ ఫిక్స్ చేసేస్తాడు. 250 mm 500 mm ప్రొవైడ్ చేయాలంటున్నాడు. ఓకే, దీని ప్రకారం చూసాం అనుకోండి, హ్యావ్ ద డిజైన్స్ హియర్. ఇది ఇచ్చిన డేటా రాసుకున్నాను, BD, capital D, G2 value and everything. Okay, width of the section, overall depth ఇచ్చాడు. సో ఎఫెక్టివ్ డెప్త్ నేను 50 mm కవర్ ప్రొవైడ్ చేస్తాను, టాప్ లో బాటమ్ లో రెండింటికి అనుకుందాం. సో ఎఫెక్టివ్ కవర్ ఐ టేకెన్ యాస్ 50 mm. సో ఎఫెక్టివ్ డెప్త్ వచ్చి 550 minus 50, ఇది మైనస్ ఇచ్చేసుకుంటే ఐ గాట్ ఎఫెక్టివ్ డెప్త్ హియర్. ఇది లోడ్స్ ఇచ్చాడు, లైవ్ లోడ్స్ ఇచ్చాడు, ప్లస్ అనదర్ లోడ్ హి హాస్ గివెన్, డెడ్ లోడ్ అండ్ లైవ్ లోడ్. వన్ ఇస్ 15 kN/meter, లైవ్ లోడ్ ఇస్ 20 kN/meter ఇచ్చాడు. M20 grade concrete Fe415 అన్నాడు. స్పాన్ వచ్చి 7 meters ఇచ్చాడు. సో లోడ్ ఫ్యాక్టర్ ఇస్ సేమ్, సో 1.5. సేమ్ లోడ్ క్యాలిక్యులేషన్ చేసాం, ఎగ్జాక్ట్లీ లోడ్ క్యాలిక్యులేషన్ సేమ్. ఇంతకుముందు సింగిల్ రెయిన్ఫోర్స్డ్ ఎలా చేసాం అలాగే చేసాం లోడ్ క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ అగైన్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ కాబట్టి సేమ్ మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఇస్ WL² by 8.
షియర్ ఫోర్స్ ఇస్ WL/2 అలాగే కంప్యూట్ చేశాను. ఇక్కడ నేను చూడమ్మా టోటల్ అన్ని లోడ్స్ యాడ్ చేసిన తర్వాత ఐ పుట్ హియర్ 1.5 మల్టిప్లైడ్ విత్ 1.5 ఫ్యాక్టరైజ్ చేసుకున్నాను ఇక్కడ. ఇక్కడ చూసాను అనుకోండి ఒక డిఫరెంట్ పారామీటర్ 1.56 ఉంది మా ఫినిష్ లోడ్స్ ఎవ్రీథింగ్. మన సెల్ఫేట్ క్యాలిక్యులేట్ చేశాను, డెడ్ లోడ్, లైవ్ లోడ్. డెడ్ లోడ్ ఇచ్చాడు, లైవ్ లోడ్ ఇచ్చాడు. సెల్ఫేట్ ఎక్స్ట్రా క్యాలిక్యులేట్ చేశాను. సో ఫినిషెస్ ఎందుకు యాడ్ చేశానంటే ఇవన్నీ యాడ్ చేసాం అనుకోండి రౌండ్ ఫిగర్ రాదు యాక్చువల్గా. సో జస్ట్ గెట్ ఏ రౌండ్ ఫిగర్ ఐ అజ్యూమ్ సమ్ ఫినిషెస్. ఇది లేకుండా కూడా మీరు చేయొచ్చు, నథింగ్ రాంగ్. ఓకే, సో ఫ్లోర్ ఫినిష్ వచ్చింది. వచ్చిన తర్వాత దెన్ మూమెంట్ షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. అగైన్ ఈ చెక్ విత్ MU లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తాను. కంపేర్ దట్స్ విత్ MU. ఇక్కడ MU లిమిట్ ఏమో 172 వచ్చింది, మన MU ఏమో 367 వచ్చింది. సో MU ఈస్ గ్రేటర్ దాన్ MU లిమిట్, కాబట్టి యూ నీడ్ టు గో ఫర్ W reinforced sections. ఇది డిజైన్ స్టెప్స్ మాకు కంప్లీట్గా. సో ఇంతకుముందు నేను ఫస్ట్ మాడ్యూల్ ఇలా ప్రిపేర్ చేస్తాను, సెకండ్ మాడ్యూల్లో అలాగే ఫాలో అవ్వండి మీ స్టెప్స్. ఫస్ట్ యూ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ AST1, దెన్ యూ ఫైండ్ అవుట్ AST2, తర్వాత యూ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ASC. సేమ్ స్టెప్స్. ఈ స్టెప్స్ ఆల్రెడీ కవర్ చేసాం W reinforced sectionsలో. ఓకే, సో సిమిలర్ వేలో యూ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ reinforcement AST1, AST2 అండ్ ASC వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో AST is nothing but AST1 plus AST2. సో పర్సెంట్ ఆఫ్ స్టీల్ క్యాలిక్యులేట్ చేశాను. AST1కి ఎంత వచ్చింది, ASTకి ఎంత వచ్చింది, ASCకి ఎంత వచ్చింది. ఫస్ట్ ఆఫ్ స్టీల్, ఎందుకంటే ఈ వాల్యూస్ మనకి షీట్ డిజైన్లో అవసరం అవుతాయి కాబట్టి క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను. షియర్ డిజైన్ యాజ్ యూజువల్గా చేసుకున్నాం. బట్ ఓన్లీ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ AST తీసుకుంటాం PT వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కోసం. ఇక్కడ యూ టేక్ ఓన్లీ PTకి AST వాల్యూ తీసుకుంటాం, ASC కన్సిడర్ చేయము. అంటే AST/BD × 100 తీసుకుని PT క్యాలిక్యులేట్ చేస్తాం. దెన్ చెక్ ఫర్ డిఫ్లెక్షన్, సేమ్ స్టెప్స్. దీస్ ఆర్ ద reinforcement details guys. ఓకే, నేను క్లాస్ తర్వాత నేను పోస్ట్ చేస్తాను. ఐ జస్ట్ సెండ్ యూ దిస్ PDF. యూ వర్క్అవుట్ ద ప్రాబ్లమ్. ఇఫ్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అగైన్ జస్ట్ టెక్స్ట్ మీ, అదర్వైజ్ విల్ టేక్ డే ఆఫ్టర్ టుమారో వెన్ యూ మీట్ ఇన్ ద క్లాస్. లేదు అంటే జస్ట్ టెక్స్ట్ మీ, నాకు మెసేజ్ పెట్టండి, ఐ విల్ రిప్లై. ఓకే, సో హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? థింక్ ఇట్స్ గోనా ఎండ్. ఓకేనా, క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? నో సార్. ఓకే, ఒకసారి చూడండి మరి డైలీ 2 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మిగిలిన వాటి డిజైన్ స్టెప్స్ సేమే ఉంటుంది, స్టెప్స్ ఏమే, కొద్దిగా చేంజెస్ ఉంటాయి. ఓకే గైస్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. కలుద్దాం. థ్యాంక్ యూ. గైస్, థ్యాంక్ యూ.